యోసేపు హృదయం చూసిన దేవుడు మురిసిపోయాడు. ప్రియ తమ్ముడు, నిన్ను చూసినప్పుడు, నీ జీవితం చూసినప్పుడు, నీ తలంపులు చూసినప్పుడు దేవుడు మురిసిపోతున్నాడా? నిన్ను చూసి అసహించుకుంటున్నాడా? ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఇలా టెంట్లు వేస్తే దేవుడు మురిసిపోడు. కష్టపడి ఇక్కడ పని చేస్తే దేవుడు మురిసిపోడు. నువ్వు పెద్ద మొత్తంలో కానుకిస్తే దేవుడు మురిసిపోడు. నువ్వు చక్కని పాటలు పాడితే మురిసిపోడు. యోసేపు జీవితంలో దేవుడు మురిసిపోయిన సంఘటన ఏంటంటే తెలుసా? తప్పు తన మీద వేసుకుని దూరదేశం పోదాం అనుకున్నాడు. పరలోకం కదిలిపోయింది. దేవదూత దిగొచ్చాడు కిందకి. ఎవరు ప్రార్థించారు యోసేపు కోసం? అంత దుఃఖంలో ఉన్న వాడికి, అంత బాధల్లో ఉన్న వ్యక్తికి ఎవరండి ఓదార్చింది? ఎవరండి? తల్లిదండ్రులు ఓదార్చారా? స్నేహితులు ఓదార్చారా? పాస్టర్ గారు ఓదార్చారా? నీకు దుఃఖం వచ్చినప్పుడు సేవకుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటాం. పాస్టర్ గారు ప్రార్థన చేసినప్పుడు నీకు ఎంత ఓదార్పు వస్తుంది. యోసేపుకి ఎవరున్నారు? యోసేపు ఎవరు లేకపోవచ్చు, దేవుడు ఉన్నాడు. యోసేపుకి దేవుడు ఉన్నాడు. అందుకని దేవుడు దేవదూతను పంపించాడు. వెళ్ళిపోను వచ్చేట్టుగా. వెళ్ళి ఏం చేయాలి? యోసేపుకి చెప్పు. ఏమని? దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకోటకు భయపడవద్దు. నువ్వు భయపడకు. ఎవరికి భయపడుతున్నావు? ఊరి వారికి భయపడుతున్నావా? ఎవరికి భయపడుతున్నావు చెప్పు. నువ్వు ఎవరికి భయపడనక్కర్లేదు. ఎందుకు తెలుసా? నువ్వు నీతిమంతుడవు, నువ్వు యథార్థవంతుడవు, నువ్వు పరిశుద్ధుడవు. ప్రియ తమ్ముడు, ప్రియ సహోదరుడా, నీకు ప్రార్థించేవారు ఎవరు లేకపోయినా, నిన్ను ఓదార్చేవారు ఎవరు లేకపోయినా, దేవుడు నీ హృదయాన్ని చూసినప్పుడు నువ్వు నిజంగా నీతిమంతుడై, పరిశుద్ధుడై, యథార్థపరుడై ఉంటే నీ నీతిమంతుడిని పలకరించడానికి దేవదూత వచ్చాడు.